మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చేయలేనటువంటి చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? ఏం కారణం చేత? ఇంకోటి మనకు తర్వాతనండి, అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్, చెప్తాం. నో ప్రాబ్లం, నో క్వశ్చన్స్ టుడే, నో పాలిటిక్స్ టుడే. నేను తేలే 4,000 తెచ్చిన నేను. ఇనవా బాబు, బీ పేషెంట్ మిస్టర్ రాహుల్. నేను శాంక్షన్ చేయించింది 4,000 మెగావాట్ల థర్మల్ స్టేషన్. దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే 1,600 మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం, మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలొకేట్ చేసినాం, ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాట్ చేసినాం, వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం, మొదలు పెట్టినారు. 2 ఏళ్ళు ఆలస్యమైంది, అయినా 1,600 మెగావాట్స్ వచ్చింది, యాడ్ అయింది. దెన్ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్? ఏ బాబు బయటకు ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ? మరి చేయాలి కదా. అదే దానికి నన్ను అడతావా క్వశ్చన్? దానికి నన్ను అడతావా అంటున్నా నేను అనేది. మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్. మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడం అంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే. మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి? పీపీఏ చేయాలి కదా. దానికి నన్ను క్వశ్చన్ అడతావా? మీరు అందరూ వినాలా. మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు, మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు సిఓడి చేయండి, స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాల కాదు కదా. మీకు ఇంకోటి తెలుసుకోవాలి, మీరు తెలియక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తేనే కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే. అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేయని అంటే నేను అనేది ఎవరి అసమర్థత వల్ల. ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిందండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది. రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం. సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఎక్కువ పడ్డది. ఇది నేను చెప్పేది కాదు, ఇండియన్ మెటీరియల్ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. ఇట్స్ నాట్ మై రికార్డ్. వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్. నాగార్జున సాగర్లో ఇవాళ కూడా నేను చెప్తున్నా కదండి, ఈరోజు చెప్తున్నా కదా, ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది. హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి? ఇక్కడ పడలేని వాడగొట్టినరు. హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చిన దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా. ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, బ్రదర్ వాదోపవాదాలు వేరు. నాది ఒకటే రిక్వెస్ట్, ఎస్ఎల్బిసి కాకుండా చేసిందే మీరు కదనండి, మీరే కదా. దాన్ని అటు కాకుండా ఇటు కాకుండా లంగా మోటార్ దానిలో దొరగొట్టి అది ఇంక 20,000 కూడా కాదు, ఎవడు చేయలేడు. అది ఇంకా గోదు ముందుకు రాదు. ఎవరి పాపం అండి ఎస్ఎల్బిసి? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా? మాకన్నా ముందు 10 ఏళ్ళు ఎవరున్నారండి రాష్ట్రంలో? వాళ్ళే కాదా? దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బ్రదర్. ఇవాళ నేను కావాలంటే ఇవాళ నైట్ ఆల్రెడీ రేపు మాట్లాడదాం రాజకీయాలు. కానీ ఇవాళ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్. అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్. మేము అడిగినవి ప్రజల తరఫున అడిగినాం, రైతాంగం పక్షాన్ని అడిగినాం. చేస్తారా చేయరా వీళ్ళ సంగతి చూస్తాం. ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం. నేను చెప్తా ఉన్నా, ఊరుకోం. వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్. ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్.
థ్యాంక్ యూ సో మచ్. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినరో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 తారీఖు నాడు ఫలితాలు, జూన్ 9 తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్రకోట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. ఎవరంటారమ్మా? ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా? ఆయన ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా. వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని. ఇంకా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకోని మనకెందుకు. ఎవరైనా చెప్పు మరి, వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరికి ఇచ్చారు, దొంగలెవరు దొరలెవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్ వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా చీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే. ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, కర్మ. రైట్. నువ్వు ఇంటికి రానికి సెలవు చెప్తా.